మూగ రాళ్ల చేత కట్టబడింది ఈ మందిరం. ఆమేన్. ఈ మందిరం మూగ రాళ్ళు, మాట్లాడలేని రాళ్ళు, జీవం లేని రాళ్ళు. అవునా కదా? హల్లెలూయా. ఈ రాళ్ళలో కూడా ఇటుకలు మనం పెట్టేటప్పుడు ఆ ఇటుకలు ఎక్కువగా కాలకూడదు, తక్కువగాను కాలకూడదు, అసలు కాలకుండా కూడా ఉండకూడదు. ఎక్కువ కాలిన ఇటుక ఏమవుతుంది, బరువు వేసినప్పుడు పగిలిపోతుంది, అది పక్కన పెట్టంటారు. తక్కువ కాలింది ఏమవుతుందంటే క్యూర్ చేసేటప్పుడు ఏమవుతుంది, కారిపోతుంది. అది బరువు ఆపలేదు. అసలు కాలింది కూడా కారిపోతుంది. మట్టే కాబట్టి నీళ్ళు తగ్గగానే నీళ్ళు గోడ కట్టిందని మళ్ళీ దాన్ని ఏం చేయాలి మనం చెప్పండి అమ్మా? నీళ్ళు కొట్టాలి కదా, నీళ్ళు పట్టాలి. ఎందుకు? గట్టిగా బిగించుకుంటున్నారు. అప్పుడే అదేమవుతుందంటే కాలిపోతుంది. కాబట్టి మంచిగా ఉండాలి ఆ ఇటుక. అలానే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడే మనం కూడా ఏమై ఉన్నాం? రాళ్ల వలె ఉన్నాం. ఏ రాయి? సజీవమైన రాయి. ఆమె ఏ రాయి? మనం బతుకున్న రాయి. ఇవన్నీ నిర్జీవమైన రాళ్ళు, మనం సజీవమైన రాయి. సజీవమైన రాయి కూడా దేవుని మందిరంగా కట్టబడాలి అంటే మనం కూడా కాల్చబడాలి. మనం కూడా ఈ ఇటుకనేమో ఆ వాములు వేసి ఏమంటారు దాన్ని, బట్టి ఏమండి, ఆ బట్టి వేసి బాగా కాలుస్తున్నట్టు. అలానే మనం ఎక్కడ కాల్చబడాలి? ప్రతి వానికి ఉప్పు సారను దేని ద్వారా కలుగుతుంది? అగ్ని వలన కలుగుతుంది. ప్రతి వానికి, ప్రతి వానికి ఎక్కడుందన్నమాట? మార్కు సువార్త 9:49 ప్రతి వానికి ఉప్పు సారం. ప్రతి వ్యక్తికి కూడా ఉప్పు సారం. సారం లేకపోతే ఉప్పు దేనికైనా పనిచేస్తుందా? ఏం పేరు? ఇహాలు మీ అన్నయ్య ఇవేనా? ఒకసారి వెనక తిరిగితే దెబ్బలు పడతాం. రైట్, చేతులు గడ్డ, అందరు చేతులు గడ్డ. మీ పక్కన ఉన్నాడు గద్దోడు, వాళ్ళని అటు దిక్కులు ఉండి మాకు. రైట్, సరికూర్చో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సముద్రం ప్రక్కన మళ్ళు కట్టి ఆ సముద్రపు నీటిని దాంట్లో ఉప్పు నీటిని దాంట్లో నిల్వ చేసి ఈ ఎండ తగిలేటప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క వేడికి అంతా కూడా ఆవిరైపోయి ఉప్పు మిగిలిపోతుంది. అనగా ఉప్పు తయారవ్వాలంటే ఏం కావాలి? అగ్ని కావాలి. ఆమేన్. అలానే సజీవమైన రాయి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి అంటే సజీవమైన రాయి ఎవరిది? వేనా? అనుమానం ఏమైనా ఉందా? మరి అమ్మను నేనే. హల్లెలూయా. సజీవమైన రాయిని నేనే. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడేది నేనే. దేవునికి మందిరంగా నేను ఉండాలి. ఆశ. ఇది ఎవరు కావాలంటే ఏమంటారు? నాకు చెప్పరేంటంటే. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడాలి అంటే ఈ ఆత్మ సంబంధమైన ప్రతి రాయి కూడా కాల్చబడాలి. ఏం చేయబడాలి? దేంతో? అందరం మంటే పడదామా? మరి ఎక్కడ పడాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి వాగ్దానం చేశాడు. యోవేలు ప్రవచన గ్రంథం అంత్య దినంలో చదవకలేదు. ఏం చదివిన సమయం ఎక్కువైపోతుంది, కొద్దిసేపే చెప్పాను. ఎందుకంటే నా సమయం తక్కువ ఇస్తున్నాను. హల్లెలూయా. మనం బ్రతికించేది అన్ని సాక్ష్యాలు మర్చిపోతారు, అన్ని మర్చిపోతారు. వాక్యం నిలిచి ఉంటుంది. అర్థమవుతుందండి? ప్రవచనాలు, దర్శనాలు, కళలు, సాక్ష్యాలు అన్నీ మర్చిపోతారు. కానీ వాక్యం నిలిచి ఉండే వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వట్లేదు. దయచేసి మీరు ఇంకా కంట్రోల్ అయితే మంచిది. దేవుని సంవత్సరం అంతా కాపాడారు. క్లుప్తంగా చెప్పాలండి అసలు సాక్ష్యం అనేది. పూర్వం దూషకుడను, హింసకు పౌలు గారి గురించి కనీసం 10 రోజులు చెప్పచ్చు. 10 ప్రసంగాలు ఆగకుండా 10 ప్రసంగాలు 10 రోజులు చెప్పచ్చు. కానీ ఆయన జీవితం అంతా కూడా పూర్వమేమో దూషకుడను, హింసకుడను, బాలిక,
పూర్వజీవితం అంతా కూడా ఎన్ని ముక్కలు చెప్పాడు? దూషకుడు అంట, తింటేవాడు, హింసించేవాడు, హాని చేసేవాడు. అలా ఉండాలి. ఇది ఆధ్యాత్మికం. కాల్చబడిన తర్వాత చాలా చక్కగా మనం పరిశుద్ధాత్మ ఆధీనంలోకి వెళ్తే, పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి మనం వెళ్ళిపోతే పరిశుద్ధాత్ముడే మనం ఎక్కడ ఎలా మాట్లాడాలో ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ దేహానికి ఎప్పుడు కూడా దేవుని పక్కన పెట్టి మనల్ని కనపరుచుకునే ఆశ మనకు ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా ఎవరిని కనపరుస్తాడు? దేవుని కనపరుస్తాడు, దేవుని వాక్యాన్ని కనపరుస్తుంటాడు. హల్లెలూయా. అందుకొరకే పరిశుద్ధాత్మ అగ్ని చేత మనం ఏం చేయబడాలంటే కాల్చబడాలి. యోవేలు ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు పుట్టకపోవడమే యోవేలు ప్రవక్త చెప్పాడు. ఏమని అంటే, పిల్లలు బయటకు వెళ్ళలేదు, నేను చెప్తున్నా. బండి ఒకటి ఇంటే కదా పొద్దాక నీళ్లు దాకడం ప్యాస్ కడతాం, నీళ్లు దాకడం ప్యాస్ కడతాం, నీళ్లు దాకడం ప్యాస్ కడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, రేగేసే బుద్ధి కూడా నడుచుకుంటూ పోతుంది. ఏం చెప్పినా నేను ఒక్కరు చెప్పండి. యోవేలు ప్రవక్త చెప్పాడు, యేసుక్రీస్తు పుట్టక పూర్వమే అంత్య దినములలో ఎవరి మీద ఆత్మ కుమ్మరిస్తానన్నాడు? మనుషులందరి మీద. జాతి, కులం, మతం, ప్రాంతం ఏమి అక్కడ నొక్కి ఒక్కడి నుంచి చెప్పలేదు. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఎప్పుడనండి? యేసుక్రీస్తే పుట్టలేదు. అప్పటికి యేసుక్రీస్తు పుట్టకపోవడమే మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని అనగా దేవుడు ఎంత ముందు చూపు కలిగిన వాడో. ఏమన్నా నాడు అంటే ఏమన్నా పిల్లలు వచ్చారు కానీ మనకి ఏమన్నా దాచిపెట్టుకుని ఎంకేసా కిడ్నీలు అని చెప్పి కిడ్నీలు రాలేదు. ఎందుకు? నీళ్లు తాగే తీర్పు ఉన్నట్లే జనాలకి కిడ్నీలో రాళ్ళు ఎందుకు తయారవుతాయి తెలుసా? ఎందుకండి? నీళ్లు ఖచ్చితంగా 3 లీటర్లు తక్కువగా కూడా తాగాలి. 3 నుంచి 5 లీటర్లు నీళ్ళు తాగొచ్చు. 3 నుంచి 5 లీటర్లు తాగొచ్చు. కానీ మనం 2 లీటర్ తాగినా కూడా కష్టమైపోతుంది. హల్లెలూయా. అందుకోసమే ఈ మలిన పదార్థాలన్నీ కూడా రాయిలాగా తయారై వెనకాల చేస్తుందంటే దీనికోసం ఎంతైనా ఖర్చు పెడతాం, దీనికోసం ఎన్ని ఆపరేషన్లు చేపిస్తాం, ఎన్ని రోజులైనా ఆసుపత్రిలో ఉంటాం. నేను వెళ్ళాలన్న ఉద్దేశం కాదు. సింపుల్ దానికి రెమెడీ ఏంటంటే దానికి పరిష్కారం మీరు నీళ్లు తాగండి. నీళ్లు తాగితే అసలు రాళ్ళే తయారు. అర్థమవుతుందండి? నీళ్లు తాగితే ప్రతిరోజు 3 లీటర్లు నీళ్లు తాగితే రాళ్ళే తయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు యోవేలు ప్రవక్త గారు. అందరి మీద ఆత్మకు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఈ భూమి మీదకి రాలేదు. హల్లెలూయా. ఎందుకు అని చెప్పారంటే ఎంత ముందు చూపుతో దేవుడు చెప్పాడు. అయ్యా ఈ ముందు చూపు ఎందుకంటే అందరికీ పౌలు భక్తులు తిమోతికి తెలియజేస్తూ అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఎందుకు అంత్య దినాలలో దేవుని ఆత్మ అంటే అంత్య దినములలో అపాయకరమైన కాలం. ఎక్కడ రోజులు మంచి అంటే ఈ రోజులు మంచియేనా? ఏమా ఈ రోజులు మంచియేనా? ఒకవేళ మంచి రోజులనేవి ఈ పిల్లలు కూడా మంచి రోజులనేవి అంతా మంచి రోజులేనా? దేవునికి స్తోత్రం. యశ్వాదం పంపించేసావా? దేవునికి స్తోత్రం. మంచి రోజులేనయ్యి. ఈ రోజులు మంచియేనా కాదా? ఏనా చెప్పండి. అసలు కాదు అని గట్టిగా చెప్పడానికి ఏమైందండి? అమ్మలారా అయ్యారా ఈ రోజులు మంచియేనా? మంచి రోజులు కాదు. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడండి? మొదటి శతాబ్దంలో పౌలుగా చెప్పాడు. క్రీస్తుకు పూర్వమే యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట. దాన్నే తెలుసు. అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి. మనుషులు ఏమైపోతారు? నాది నాది నాది, నేను, నా కుటుంబం, నా ఇల్లు, నా వాకిలి, నా పొలం, యాదవుడు ఎటుపోయినా నాకు అక్కర్లేదు. ఏమంటారు దీన్ని? ఏమంటారండి? స్వార్థం. మనుషులు స్వార్థ ప్రియులు అవుతారు.
వింకమలాడతారు, ధనాన్ని అపేక్షిస్తుంటారు. ఎక్కడన్నా చూడండి, అసలు మందిరానికి కూడా రాకుండా డబ్బు 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 భలే తేలిక చెప్పేస్తారు. కానీ ఆ జబ్బు నాకుండా ఉండుగా దాన్ని ప్రార్థన చేసుకుంటే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, నీవు దేవుని సేవ చేస్తే, దేవుని సేవకుడుగా లేకపోతే దేవుడి విశ్వాసం ఒక నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన రాయిగా నువ్వు ఉన్నట్లయితే డబ్బు కొరకు నువ్వు ప్రయాసపడాల్సిన పని లేదు. డబ్బే నీ వెంట వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించాడో, ఆ ఇంట్లో చేర్చుకున్నాడు, ఆయన శరీరంలో చేర్చుకున్నాడు, దేహం అనే ఇంట్లో చేర్చుకున్నాడో, దేవుడు ఆ ఇంట్లోకి వచ్చాడు. గొప్ప మార్పు జగ్గలో గడిచిన వారు మనం ధ్యానం చేశాం. ఆమేన్. హల్లెలూయా. ఎవరు ఉదయమైతే వస్తారో అన్నిటినీ చేసేస్తారు. కానీ మనం ఏం చేస్తుంటామంటే దేవుని దగ్గరికి వచ్చినా కలిసి రాదు. అది కలిసి వస్తుందా, ఇది కలిసి వస్తుందా, ఏది ఉన్నా లేకపోయినా దేవుడు ఉంటే నాకు చాలని ఆలోచనలు ఉంటే అన్నీ నీ వెంటబడి వస్తుంది. నన్ను తీసుకోండి, నన్ను తీసుకోండి, నన్ను తీసుకోండి అని చెప్పని వెంటబడి వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలులు డబ్బుల కొరకు ప్రయాసపడ్డారా? డబ్బుల కొరకు అద్భుతాలు చేశారా? డబ్బుల కొరకు ఆశ్చర్యాలు జరిగించారా? ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనాటి సంఘం చాలా స్థిర ఆస్తులు అన్నీ కూడా అమ్మేసేసి అపోస్తలులు జేబుల్లో పెట్టారా? అపోస్తలులు బీరువాలో పెట్టారా? ఎక్కడ పెట్టారు? ఇప్పుడు ఎక్కడ పెడుతున్నాం? మనమే అపోస్తలులు కాదు, దైవజనుల దగ్గర కాదు, మనం బీరువాలో సర్దుకుంటాం. ఈ గవర్నర్ ఏమో దొంగలు వస్తున్నారని చెప్పి తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలు దాయవలసిన అవసరం లేదు. దేవుడు ఇచ్చాడు అప్పటికప్పుడు. మిగిలినంతా కూడా సంఘం కొరకు ఖర్చు పెట్టమని దేవుడు చెప్తున్న మాట. వాడు చరస్థిరాస్తులు అన్నీ కూడా అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆత్మ కలిగిన మీరందరూ కూడా ధనాపేక్షలుగా ఉండకూడదు, బింకాలు ఆడకూడదు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదు అని తిమోతికి తన ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు. అంత్య దినాల్లో ఉంటున్నామని. ఇది చెప్పి కూడా ఎన్ని సంవత్సరాలు అయింది? సుమారు 2000 సంవత్సరాలు అవుతారు. హల్లెలూయా. 2024 సంవత్సరాలు గడిచిపోయాయి. మొదటి శతాబ్దంలో, మొదటి 100 సంవత్సరాల్లో వ్రాయబడినటువంటి ఈ గ్రంథం. ఆమేన్. హల్లెలూయా. 2025వ సంవత్సరంలోకి వస్తున్నాం. దేవుడు గారా, 2025 సంవత్సరాల తర్వాత జరిగే సంభవాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు గ్రహించి చెప్పాడంటే ఆయన దేవుడు. ఆమేన్. మనమే చేస్తుంటే మనకే ఆలోచన ఉంది, మనకే తలంపులోనే ముందు చూపు మనకే ఉందని చెప్పని పిల్లలు కష్టంలో అవుతున్నారు కదండి అని చెప్పాను. నీకంటే నీడ ఎవరైతే దేవుని యందు భయము భక్త కలిగి ఉంటారు. నాకు తెలిపించారు రోమపత్రికలో 8వ అధ్యాయంలో. రోమపత్రిక 8:26 దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏ కలుగుటకై మనం మేలు ఎక్కువ చేస్తామా, దేవుడు ఎక్కువ మేలు చేస్తాడా? లేదా చెప్పండి. అబద్ధం అనుకుంటున్నాను నేను. ఏమిటి చేయాలి మరి? మన ప్రయాసం ఎందుకు? పిల్లలు ఎదుగుతున్నారు అండి, మనం కూడా తయారు చేయగలుగుతాం. తండ్రులు ఈ పిల్లలకి సమకూర్చి పెట్టమన్నాడు. కానీ మరి వాక్యార్థమే సమాధానాలు కొత్త కాదు. మరి అయ్యా అనుకుంటే సమర్పణ. హల్లెలూయా. మనం సమకూర్చిపడాలి. దేవుని యొక్క భయభక్తులను నేర్పిస్తే వారు పెరిగి పెద్దవైనా దాని నుండి తొలగిపోడు. ఏ మార్గం నేర్పించాలి, ఏ భక్తి నేర్పించాలి, ఎవరి గురించి నేర్పించాలి? ఇహ సంబంధమైన విద్య కంటే కూడా, ఈ ధనధనాలు సంపాదించేదానికంటే కూడా భక్తులైన మోషే గారికి ఏమి నేర్పించింది తల్లి? ఏం నేర్పించిందండి? అయ్యా, నీవు ఐగుప్తు దేశంలోనే పుట్టావు. ఐగుప్తు రాజు యొక్క కుమారుడుగా నేను పెంచుతాను. నిన్ను కన్న తల్లిని నేనే, నీవు ఐగుప్తుడు కాదు. అసలు ఎంత నూరు పోస్తే రాజుగారు కుమారుడుగా పెరిగి, హల్లెలూయా, రాజుగారు కుమారుడుగా పెరిగి అసలు ఐగుప్తుని చంపేశాడండి. హెబ్రీడు పక్షంగా ఉండి ఆ యొక్క ఐగుప్తుని చంపాడంటే ఆ తల్లి పోత ఎంతగా పనిచేస్తుంది ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా.
మందిరంలోకి వచ్చే చెప్పాడు, నాన్న నువ్వు కదలకూడదు, మంచి దేవుడు చూస్తున్నాడు. దేవుని భయాన్ని మనం నేర్పించాలి. మనమే కూర్చుంటాం, నేను మొన్న కూర్చున్నట్టు కాసేపు కూర్చున్నట్టు కాసేపు నడువు నడుతుంది. అందరూ ప్రమోషన్ తీసుకుంటా ఉన్నారు, కూర్చోండి తీసుకోండి, నేనేం అనట్లేదండి. కానీ కూర్చోలేడు, కింద కూర్చోలేనివాడికే కూర్చోలు. కానీ పిల్లలు కూడా కూర్చుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? మనం దేవుని సన్నిధికి పెడతాం, మనం భక్తి నేర్పించాలి, భయం నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే నీ ద్వారా ఒక మందిరం కట్టబడాలి. ఏంటి మందిరం? ఆత్మ సంబంధమైన మందిరం. ఏంటది? సంఘం అనే మందిరం. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. మనందరం ఏమైనా ఒక్కొక్క రాయి ఒక్కొక్క అవయవమై ఉన్నాయి. ఈ రాయి చేత కట్టబడాలి అంటే ఈ రాయి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత కాల్చబడాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని పట్టుకున్నప్పుడు అందరూ పారిపోయారు. పేతురు గారు కూడా నీకోసం సావనన్న చేస్తా కానీ నేను మాత్రం అసలు పారిపోను, అసలు నిన్ను విడిచి నేను ఫ్యామిలీ పెడతానని చెప్పి అన్నాడు. ఓరయ్యా, కోడి 2 సార్లు పోయకపోరు 3 సార్లు నన్ను ఎరగను అని చెప్తావని చెప్పన్నాడు. లేదు ప్రభువా, ఎవరితో చెప్పింది? ప్రభుతోనే బొమ్మతో ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమయం రాజు వచ్చింది. ఒక చిన్నది అందట, ఈయన కూడా ప్రభుతున్నాడు. ఏది అంటున్నా? నేనా? పెబువా? ఎవరా పెబు అని చెప్పని గడ్డి చేరిపోయాడు. అక్కడికి వెళ్తాను, ఈయన కూడా ఆయన శిష్యుడే అని చెప్పాను. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడేదేంటి? ఆయనతో అంటాడు. ఎవరు ఆయన? శిలువ మీద ఆయన ఏ పాపం చేసినాడు? ఆయన శిలువ ఎక్కాడు. ఆయనకి నాకు సంబంధం పెట్టి అసలు నువ్వు భలే చెప్తున్నావు అని చెప్పిన ఆమె కూడా తెచ్చి పడేసి ఆయన ఎప్పుడు ఏదో పప్పుకునేది ఏమవుతుందని మళ్ళీ అవతలికి వెళ్ళాడు. ఇంకొకటి కొట్టుకున్నారు. అక్కడ అసలు నాకు తెలియదని ఒట్టండి. అసలు ఆయన ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టు తను తాను చెప్పించుకుంటా కూడా వెంటనే 2సారి కూడా కోడి కూర్చుంది. 3 సార్లు అబద్ధం పడేసి గుర్తొచ్చి ఎంత ఏడ్చాడో. హల్లెలూయా. భయపడిన పేతురు, వంకిన పేతురు, పిరిగిపడిన పేతురు, పారిపోయిన పేతురు ఎప్పుడైతే చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన పునరుత్థానం అయిపోయిన తర్వాత అయిపోయినప్పుడు మీరు పైనుంచి శక్తి పొందే వరకు, తండ్రి వాగ్దాన వాక్కు పొందుకునేంత వరకు కూడా యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు అని చెప్పని ప్రభు చెప్పిన మాటకు కట్టుబడి వెంటనే 120 మంది ఇంచుమించుగా పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించినటువంటి తల్లి అయిన మరియ కూడా పరిశుద్ధాత్మ తాగిదిగా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ తాకిడి వేరు, పరిశుద్ధాత్మ గర్భం ధరించడం వేరు, పరిశుద్ధాత్మ సొంత అనుభవం అనిపించడం వేరు. అందరితో పాటు ఈ తల్లి అయిన మరియ కూడా చేరి ఆ పరిశుద్ధాత్మ అగ్ని చేత దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ కూడా 40వ రోజున ఆరాధన అయిపోయాడు. పెంతెకోస్తు పండుగ దినం వరకు కూడా ఆ 120 మంది కూడా అక్కడే ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఆ పెంతెకోస్తు పండుగ దినాన ఆ 10వ దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారి మందిరానికి దిగి వచ్చాడు. వారందరూ కూర్చుని ఇల్లంతాయో అప్పుడు పెంతెకోస్తు పండుగ దినాన అందరూ ఒక చోట కూడి ఉండి బలమైన గాలి వంటి ఒక ధ్వని శబ్దం ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని నీళ్ళంతా కూడా అమ్మేసిందంటే. హల్లెలూయా. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా కనబడి ఒక్కొక్కరి మీద వాళ్ళ ఆ అగ్ని నాలుకలు మనం పాట పాడుతుంటాం. ఏమని? అగ్ని మండుచుండెనే హల్లెలూయా. ఇంకా వచనం అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు హల్లెలూయా. ఎందుకు అగ్ని మండాలి? నువ్వు సజీవమైన రాయిగా తీర్చిదిద్దబడాలి అంటే
నువ్వు ప్రయోజనకర సంఘంలో నువ్వు కట్టబడాలి అంటే, సంఘంగా కట్టబడాలి అంటే ఖచ్చితంగా అగ్ని చేత దహించబడాలి, కాల్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా కాల్చబడినట్లయితే ఆ రాయి ప్రయోజనకరంగా ఉంటుంది. మంచిగా రాయి కాలినప్పటికీ కూడా అది ముక్కలు చేయబడుతుంది, కొన్నిసార్లు సగం చేయబడుతుంది, 4 ముక్కలు అవుతుంది, ముక్కలుగా కూడా చేయబడుతుంది. హల్లెలూయా. అయినప్పటికీ కూడా నేను మందిరంలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి, మందిరంగా కట్టబడాలి అని చెప్పని దేవుని సన్నిధిలో నువ్వు కాల్చబడితేనే ఆ మంచి స్వభావం నీకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ అన్నిట్లో కూడా నిన్ను ఏమవుతుందంటే అన్ని పరిస్థితుల్లో కూడా దేవునికి స్తోత్రం చొచ్చుకొని పోటానికి అన్నిట్లో కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని పరిస్థితులలో కూడా వెళ్ళడానికి అది నేర్పిస్తుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కష్టమైనా, ఎత్తైనా, లోతైనా, ఎటువంటి పరిస్థితి అయినా సరే, శ్రమైనా, నిందైనా, మాట చదువుతారా, శ్రమలైనా, నిందలైనా కొన్ని బదులుగా అదేనా క్రీస్తు ప్రేమ నుండి శ్రమైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, నష్టమా, ఖడ్గమైనను, ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపకుండా నిన్ను గట్టిగా పట్టుకునిచ్చేది ఏంటది అంటే పరిశుద్ధాత్మ. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం అదే మాట చదువుతాం. చాలా సార్లు మనం చెప్పుకున్నాం కూడా. కాబట్టి సమాధానము అనే బంధము చేత ఆత్మ ఎప్పుడు కూడా విడలేదు, ఆత్మ ఎప్పుడు కూడా వేరుగా ఉంచదు, ఆత్మ ఒంటరిగా ఉంచదు, ఆత్మ ఎప్పుడు కూడా నిన్ను బంధిస్తుంది. దేవునికి స్తోత్రం. దేంతో సమాధానంగా ఉండాలి, వేరుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ హృదయంలో వేరు స్వభావం ఉండకూడదు, నీ మనసులో వేరు స్వభావం ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పట్టణంలో ఒక ఘనురాలు ఉండేది. ఒక పట్టణంలో ఒక ఘనురాలు. ఆ ఘనురాలు దగ్గరికి ఆ మార్గంలో వస్తూ ఒక దైవజనుడు వస్తుంటాడు. ఆ దైవజనుడి పేరు తెలుసా? ఏలియానా ఎలీషా? గట్టి చెప్పండి. ఏలియానా ఎలీషానమ్మా? వీళ్ళు ఎలీషా అన్నారు. ఏలియానా ఎలీషా? వాళ్ళు చెప్పారు కాబట్టి ఏలియా కదా. పాత నిబంధనలో ఏలియా ఉంటాడు, పక్కన మొదటి రాజుల్లో ఏలియా ఉంటాడు, రెండో రాజుల్లో ఎలీషా ఉంటాడు. గుర్తుపెట్టు. ఈ రెండో రాజులు కాబట్టి ఈ ఎలీషా భక్తులు అక్కడికి వస్తుంటే ఆ తల్లి చెప్తుంది, మన దగ్గరికి వస్తూ పోతున్న దైవజనుడు ఎవరంట? మీ అయ్యగారి గురించి, మీ అమ్మగారి గురించి అడిగితే మీరు ఇచ్చే సాక్ష్యం ఏంటి? భక్తికరుడు అంటారా? ఏమన్నాయ్యా వచ్చిండు అయ్యా, మా దొంగలు చెప్తున్నాడయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సాక్ష్యం కోసం చెప్తున్నాడు, గణపరుస్తూ చెప్పండి, అది క్షమించుకున్నాడు. ఈ గారిని ఈ ఆత్మీయత మాకు తెలియదు, ఈ ఆత్మీయత మాకు తెలియదు. ఎప్పుడు వచ్చిన ప్రారంభ దినాలు మేము చెప్పినట్టుగా వింటారండి అయ్య గారు. మీరేమి మమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు? నేను దేవుడు చెప్పినట్టుగా వింటాను, మీరు చెప్పినట్టుగా నేను వినను. ఖచ్చితంగా చెప్పారు. అయితే మీరు చెప్పి నువ్వే చేసుకో. దేవుని స్తోత్రం చెల్లిద్దామంటే అన్ని నువ్వే చేద్దామన్నావుగా, నువ్వే చెప్పుకో. ఆ ప్రారంభం దినాలు సేవలు దేవుడు పెడతా, నువ్వే చెప్పుకో. అన్ని నువ్వే చేస్తానన్నావుగా, నువ్వే చేసుకో. నువ్వే స్తోత్రం చెప్పుకో, నువ్వే చెప్పుకో అని చెప్పాను. రమ్ము నేనే కొట్టాను, పాటలు నేనే పాడా, అన్ని నేనే చేసుకుంటూ వచ్చు. హల్లెలూయా. అన్ని ఓపికతో చేసుకుంటూ వస్తే ఏ రోజు అయితే నన్ను అన్నయ్య అయ్యా దేవుడు పంపించాడు కాబట్టి ఆ సాయం ఆ ఓపిక మీ దగ్గర చూసాను. దేవుడు పంపించాడు కాబట్టి నంచిగా దేవుడు ఆశీర్వదించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. ఒకరు క్షమించండి అని చెప్పి చేతులు క్షమాపణ కోరారండి. క్షమాపణ అక్కర్లేదు, మీరు నా పిల్లలు,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మీయత మాకు తెలియదు అని చెప్పుకోవచ్చు. హల్లెలూయా. అక్కడ చెప్తున్నాడు కదా, మన వద్దకు వస్తూ పోతున్నాడే ఆ దైవజనుడు. ఎవరికి చెప్తుంది? ఎవరికమ్మా? భక్తులు చెప్తుంది. మన వద్దకు వచ్చి చూపోతున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు అయ్యా. డబ్బు కోసం కాదు అయ్యా. మీరు ఎప్పుడు వచ్చినా సరే, మీరు ఎప్పుడు వచ్చినా ఈ మార్గం నుండి వెళ్తే, ఇలా వెళ్తుంటే అటు నుంచి కమ్మ వెళ్తున్నా, కమ్మ నుంచి ఎట్టెత్తున్నా సరే కొద్దిగా ఒక్కసారి నుంచి కొద్దిగా నేను చేశాను బాబు, మీకు దాంట్లో పెడతాను చెప్పారు. బ్రతుమా అనుకున్న దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భక్తి ఆ దైవజనుడు రావడం మంచిది కాబట్టి ఆ మితి మీద ఆయన గారికి ఒక చిన్న గది కడదాం. ఆ గది వేసి ఆ గదిలో ఒక మనసు, ఆ గదిలో ఒక బల్ల, ఆ గదిలో ఒక స్టూలు, ఆ గదిలో దీపం. ఎవరి కోసం? ఎవరి కోసం అండి? ఎవరి కోసం? ఆత్మ సంబంధమైన రాయి కోసం దేవుడు. ఆత్మ సంబంధాన్ని నువ్వు గ్రహిస్తే, ఆత్మ కలిగిన వారిని గ్రహిస్తే వారి కొరకు నువ్వు ఎంత చేసినా తక్కువే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున దైవజనుడు కాదు ఎవరైనా సరే, మనోడేనా ఎవరు కొనుక్కోవాలి? పొడేనా? ఎందుకు చూస్తాను? ఏనా? దానికి మనకు సరిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప! నువ్వు కాల్చబడిన తర్వాత ఏ ఇంటికైనా సరే గోడ కట్టడానికి పనిచేస్తాం. హల్లెలూయా. అందరినీ వాడుకుంటాడు ఆయన. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, బాలుడని లేదు, బాలికని లేదు, పసిపిల్లని లేదు, పెద్దవాడని లేదు, వృద్ధుడని లేదు. హల్లెలూయా. అందరి ఆత్మచేత నువ్వు కాల్చబడితే ప్రతి రాయి కూడా ప్రయోజనకరమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే దైవజనుడు ఎంట చేర్చుకుందో, అతిథి మర్యాదలన్నీ చేసుకుంటూ వచ్చిందో, అరే గహజే అయ్యా ఏదైనా అవసరం ఉన్నది చూడరు బాబు, మన కోసం చాలా చేసింది బాబు, మనం మాట్లాడాను, రాజుగారితో మాట్లాడాలని చూడు, రికమెండ్ చేద్దామని చెప్పాను. అయ్యా నేను పుట్టిన ఊరుగానే ఉన్నా, రాజుగారు తెలుసు, మంత్రి గారు తెలుసు, నెంబర్లు తెలుసు, అందరూ తెలుసు. అయ్యా మాకు ఏమీ ఎక్కలేదు. వెంటనే గెహాజీ గారు గమనించి, అయ్యా ఇన్నున్నా ఇన్ని చేసిన పిల్లలు లేరు అయ్యా. అవునా? ప్రస్తుతం పిల్లలు ఉంటారు చెప్పరా అని చెప్పారు. హల్లెలూయా. అయ్యో ఎందుకు నన్ను భ్రమపడతాను ఆయన, నేను పనికిరాను, నా భర్త కూడా అసలుడు కదా, కుదరదయ్యా, ఎందుకు నన్ను భ్రమ పెట్టదు. హల్లెలూయా. కొన్నాళ్ళు గడిచిన మళ్ళా సంవత్సరం పిల్లడు పుట్టాడు, వాడు ఎదుగుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక రోజున చనిపోయాడు. వెంటనే భర్తకు కబురు పెడతాను, అయ్యా నాకు తొందరగా తొందరగా పంపించేది. ఈరోజు అమావాస్య కాదే, ఈరోజు విశ్రాంతి దినం కాదే, ఏంటి కంగారు? నువ్వు తొందరగా పంపించడం మంచిది, నేను చెప్పినట్టు విను అని చెప్పాను. తప్పక పంపించాడు. అబ్బాయి నేను ఆపమని చెప్తే, స్లోగా తోలమని చెప్తే తప్ప అసలు చిన్నగా తోలదు అనే అని చెప్పని వెళ్ళిపోతా ఉన్నా. హల్లెలూయా. దూరం చూసాడు దైవజనుడు. ఎక్కడున్నాడైనా? 69 మీద ఉన్నాడు, 60,000 పర్వతున్నాడు. అరే చూడు, మీరు గండ్రోలు వస్తుంది చూడరా, వెళ్ళు అని చెప్పాడు. గమ్మపోయినా ఏంటమ్మా ఆయన బాగున్నారా? బాగున్నాడా? అందరూ బాగున్నాం. అది అయ్యగారిని కలవాలని చెప్పాడు. హల్లెలూయా. అయ్యగారి దగ్గరికి వచ్చేసేసి, గనురాలైనా ధనవంతురాలైనా ఇల్లు కట్టి పెట్టిన అయ్యగారికి ఇల్లు కట్టి పెట్టిన అయ్యగారు రండి అని అలా కాళ్ళ మీద కడితే, యా నన్ను భ్రమ పెట్టొద్దని నేను నీకు చెప్పాను కదా, నేను నిన్ను అడిగినా నాకు పిల్లలు కావాలని నువ్వేగా ఇచ్చింది. వాడు చచ్చిపోయాడు. వాడిని ఇదిగో ఈ దండం తీసుకో. ఎవరు నీకు నమస్కారం చెప్పరా? పేదనాడు చెప్పరా? పేదనాడు చెప్పదు. నువ్వు చెప్పొద్దు, ఎవరైనా చెప్పినా నువ్వు ప్రతి నమస్కారం, ప్రతి వాదం చేయకుండా వెళ్ళి ఈ దండం పిల్లడి మీద పెట్టాడు. వెళ్ళాడు, తీసుకుని వెళ్ళాడు, చేశాడు. పిల్లడు
కానీ ఆ తల్లి ఆ కలురాలు ఇక మీరు వస్తే తప్ప నేను ఇంటికి పెట్ట దైవజనుడు వెంట పెట్టుకుని వెళ్ళింది. హల్లెలూయా. నేను అట్లనే నువ్వే ఇచ్చాడు. హల్లెలూయా. లోపలికి వెళ్ళాడు, చక్కగా పెట్టి చూసి పిల్లడు ఊపిరి లేదు, అలా తిరిగాడు, ఆయన మీద పడ్డాడు, మళ్ళీ అటు తిరిగాడు. 3 సార్లు అలా జరిగిన తర్వాత అదే పని 7 సార్లు దుమ్మి బతికాడు. చేతులు స్తోత్రం జరిగింది. హల్లెలూయా. ఎందుకు బతికాడు? దున్నరైందనా? ఎందుకండి దైవజనుడిని చేర్చుకున్నవాడు. ఆయన దేవుని కలిగినటువంటి బిడ్డను చేర్చు. మనం దేవుని పిల్లల్ని చేర్చుకోవడానికి చాలా సందేహపడుతుంటాం. ఎందుకు వచ్చాడంట, ఎక్కడ అడుగుతాడేమో, బియ్యం అడుగుతాడేమో, ఏం అడుగుతాడేమో సందేహపడిపోతుంటాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీకు కలిగినట్టు ఇచ్చేయి. అడిగినప్పుడు అడగకుండా అది ప్రేరేపణించి ఇచ్చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత దైవజనులు చేర్చుకుంటే నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేర్చుకున్నాం కాదు, ఆయనకి గది కట్టింది, మంచం వేసింది, బల్ల వేసింది, రేప స్తంభం పెట్టింది, అన్నీ పెట్టి షూలు వేసింది, అన్నీ వేసింది. దేవునికి స్తోత్రం. అయ్యా, మీరు ఎప్పుడు ఈ మార్గం వెళుతున్నా ఇక్కడికి వచ్చి సేద తీరండి, భోజనం చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున దేవుని పిల్లలారా, దేవుని ఇల్లుగా ఉన్న ఏ వ్యక్తిని చేర్చుకున్నా ఆ ఇంటిలో అడుగు పెట్టడం, ఆ ఇంటికి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గొడ్రాల్తనం, ఆ గొడుతనం పోయింది ఇంట్లో. పిల్లోడు దిగుతుంది, ఎంత సంతోషమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులకి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకు అని చెప్పారంటే ఆ వ్యక్తి అగ్ని చేత కాల్చబడిన వాడు ఉన్నాడు. ఈ రోజున అంత్య దినాల్లో జీవిస్తున్న మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి అంటే ప్రభువా నీ ఆత్మాభిషేకం నాకు దయచేయి. ఆత్మ లేని వాడు నా వాడు కాదు చెప్పావు. ఈ ఆత్మే ఎక్కడెక్కడ నీవు ఉండాలో అన్ని మార్గంలో కూడా నేను నడిపిస్తుంది. దేవుడు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో, ఎక్కడ ఎలా ఉండాలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్నిటినీ నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ ప్రసంగం చేయాలో, ఎక్కడ పాట పాడాలో, ఎక్కడ ఏమి చేయాలో పరిశుద్ధాత్మ నేను చక్కగా నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన నీకు మంచి బోధకుడు. దేవునికి స్తోత్రం. మంచి సహకారి. అయితే ఆ పరిశుద్ధాత్మని అగ్నితో కాల్చాలి అంటే నీవు మొట్టమొదటిగా దేవుని ఆలయంగా తీర్చిదిద్దబడాలి. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవా, నేను పరిశుద్ధునిగా ఉన్నట్టుగా నా పాపాలు, నీ పాపాలు ఒప్పుకుంటే పరిశుద్ధులైన ప్రభు నీలోకి వస్తాడు. పరిశుద్ధులైన ప్రభు నీలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మనే బహుమానంతో నేను పాలిస్తాడు. పరిశుద్ధాత్మనే బహుమానం నీ మీదకి వచ్చిన తర్వాత నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు ఉంటుంది. శృంగారమైన దేవాలయం దగ్గర పెడుతున్నాడు. పేతురు యోహాను అక్కడ వెళ్తున్నప్పుడు కుంటుబడి అక్కడ ఉన్నాడు. నా దగ్గర ఏమీ లేదు, నజరేయుడైన యేసు నామమున అని చెప్పాడు. 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు. ఒక 40 రోజులు చేతికి కాలుకు కట్టుంటే మళ్ళీ చెయ్యి ఇలా చిన్నగా రోజు కొద్దిగా ఇట్టి అనుకుంటాను. ఎట్టులేదు, అట్టట్లేదు. అసలు ఒకేసారి లేచి నిలచి నడుచు గంతులు వేస్తూ మందిరం లోపల దేవుని స్తుతించుకుని మందిరం లోపలికి వెళ్ళాడు. హల్లెలూయా. దేవుడు చేసే అద్భుతాలు అలా ఉంటాయి. కారణం వారు దేవుని మందిరంగా తీర్చిదిద్దబడాలి. ఈ రోజున నువ్వు దేవుని మందిరంలో నడిపి పరిశుద్ధ అగ్ని చేత దయపబడాలి. అది కృప అనుగ్రహించుకుంటా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేయాలి. మరికొన్ని విషయాలు వచ్చే వారం ధ్యానం చేద్దాం. దేవుని హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. దేవా, మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీరు నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారని చెప్పి నేను మీ మందిరం ఉండేటట్టు నన్ను కాల్చయ్యా, నన్ను కాల్చుకోవడం, నన్ను కాల్చుకోవడం, వ్యాధితో కాల్చుకోండి. మనం ప్రభుత్వం అప్పగించుకున్నాం, మనం ప్రభుకి సరెండర్ చేసుకున్నాం, లోబడిపోదాం. దేవుని విడుదల దేవునికి అప్పగిస్తే ఆ బాధమస్తకం తన నుండి కాలు వరకు అప్పగిస్తే నేను ఆయన అగ్నితో కాల్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో దేవా
ఇదిగో దేవా నా జీవితం